గబ్బర్ సింగ్ స్టేషన్లో టాక్ నడుస్తుంది. హలో ఫ్రెండ్స్, తెలుసు కదా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. 3D స్టైల్లో ఉంటుంది వీడియో, చాలా బాగుంటుంది, చూడండి. స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి మంచి వీడియో 3D వీడియో తీసుకొచ్చాను. అలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం అలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాము. మీకు డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి, లిరికల్ ప్రీసెట్ ఒకటి ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఇక్కడ ఉంది కదా, కింద చూడండి, ఇక్కడ ఉంది కదా, అక్కడ బీట్ మార్క్ పెట్టుకొని కావాలంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఫోటో ఒకటి పెట్టేసుకోండి. నేను పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఇది చివరిదాకా ట్రాక్ చేయండి. చివరిదాకా ఉంటుంది. ఈ ఫోటోని ఏం చేస్తారంటే సార్ దగ్గర తీసుకురండి. పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఎక్కడ ఉందో అక్కడ దగ్గర తీసుకెళ్ళండి. తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ కెమెరా పక్కన డబ్బా ఐకాన్ ఉంది కదా, అని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేసుకున్నారో దానికి పేస్ట్ స్టైల్ కింద ఉంటుంది. ఆరో మార్క్ క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇది కింది నుంచి రెండో డబ్బా ఉంటుంది కదా రైట్ సైడ్లో, అది కొంచెం పెద్ద చేసుకోండి. సారు ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసుకొని తర్వాత సార్ దగ్గరికి జరపండి. కొంచెం ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంటుంది పైన. ఇంకో ఫోటోకి కూడా సేమ్ అలాగే కావాలంటే ఇక్కడ బీట్ మార్క్ కూడా పెట్టుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్ చేసుకొని మళ్ళీ మీకు బైక్ పిఎన్జీ ఉంటే బాగుండు. మీకు ఎట్లా నచ్చుతుందో అట్లా మీ సింగిల్ ఫోటో ఉన్నా ఎలా ఉన్నా ఓకే. తర్వాత ఈ చివరి దాకా ట్రాక్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఇప్పటిలాగానే. ఇది సార్ దగ్గర తీసుకురండి. సార్ దగ్గర తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ బైక్ పిఎన్జీ ఉంది కదా, బైక్ పిఎన్జీ డిలీట్ చేసేసేయండి, అవసరం లేదు మనకి, ఆల్రెడీ బైక్ ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ సార్ ఫోటో యాడ్ చేసుకోండి. కాపీ అది కెమెరా పైన ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది డబ్బా, అది కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఇమేజ్ యాడ్ చేసుకున్నారు కదా, దానికి పేస్ట్ స్టైల్ పక్కల యారో మార్క్ ఉంటుంది. కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే అలా ఉంటుంది. ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి, మీకు కనిపిస్తుంది. చూపిస్తాను, ఇక్కడ ఉంది. ఇప్పుడు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ సైజ్ అనేది పెద్దగా చేసుకోవాలి, సార్ దగ్గరికి వచ్చేంత వరకు అలా. ఓకే, తర్వాత కొంచెం సైడ్లో జరుపుకోవాలి. సైడ్లో జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకోండి. ఓకే, డిలీట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మన ఫోటో కొంచెం సెట్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం చిన్న వేయండి. చిన్న వేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇట్లా ఉంది. ఒకసారి అటు ఇటు జరుపుకొని చూసుకోండి. ఒకవేళ సెట్ అయిందా కాలేదా అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకోటి బ్లింకింగ్ వస్తుంది ఒక లైట్, ఆ లైట్ అనేది కరెక్ట్ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి బైక్ లైట్ దగ్గర పెట్టండి. ఇప్పుడు మీకు ఆ బ్లింకింగ్ అనేది అక్కడ వస్తుంది చూడండి. ఒక నిమిషం, అది వచ్చిందా, అలా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ వస్తుంది. తర్వాత ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత లిరికల్ ప్రెసెట్ ఇచ్చాను కదా, అది ఈ కెమెరా పక్కల ఈ బాక్స్ ఉంది కదా, దీని ఫస్ట్ది సెలెక్ట్ ఆల్ లేయర్ ఓకే వేసుకోండి. ఆల్ లేయర్ చేసుకొని మళ్ళీ అదే బాక్స్ మీద సెలెక్ట్ చేసుకొని 8 లేయర్స్ ఓకే వేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మళ్ళీ అదే బాక్స్ మీద సెలెక్ట్ చేసుకొని పేస్ట్ 8 లేయర్స్ అన్ని చేసుకోండి, వచ్చేస్తుంది. ఒకసారి కెమెరా చూసుకోండి. కెమెరా చూసుకున్న తర్వాత అన్ని లిరిక్స్ అన్నీ వచ్చినాయో లేవో చూసుకోండి, వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ హీరో అని కనపడుతుంది. హీరో తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ ఏదైనా ఉంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. నేను ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నాను. ఇంత 20 నుంచి యాడ్ చేస్తున్నాను.
20 కూడా కాదు, ఒక నిమిషం. ఇక్కడ నుంచి 23, 30 నుంచి ఇక్కడ 30 కానీ 29 కానీ ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, పెట్టుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు రాసుకున్న ఏదైనా టైటిల్ ఉంటే, మీ నేమ్ కానీ ఏదైనా ఉంటే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది చివరిదాకా ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఎక్కడ దాకా తీసుకొస్తారంటే ఫస్ట్ నిలబడాడు కదా, అక్కడ దాకా తీసుకురండి. ఇంకోటి ఇక్కడ ఏమైందంటే ఈ సాంగ్ ఉంది కదా, సాంగ్ మొత్తం కింద పెట్టేసేయండి, కిందికి జరిపేసేయండి. ఓకే, తర్వాత మనం పైన ఇట్లా అన్నట్లయితే దీనికి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్, ఈ పైన హీరో అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. దానిపైన ఎంత ఉంది, 1467 ఉంది కదా, సేమ్ 1467. ఇప్పుడు మనం నాని అని పేరు పెట్టుకున్నాం కదా, మన పేరు పెట్టుకుంటాం కదా, అది కూడా 1467 చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి 1467 చేసుకోండి. 1467 చేసుకున్నా సరే 1467 ఏమో వెనక్కి వెళ్ళిపోతుంది, కొద్దిగా తక్కువ వేసుకుంటే ముందుకు వచ్చేస్తుంది. చూడండి, ముందుకు వచ్చేసింది కదా. దీన్ని కింది నుంచి రెండో డబ్బా నుంచి పెద్దగా వేసుకోండి, సైజ్ పెద్దగా వేసుకుంటే అది వచ్చేస్తుంది. ఓకే, ముందు కావాలంటే ముందు పెట్టుకోవచ్చు. జెడ్లో ఉంటుంది మీకు, ఇక్కడ చూపిస్తుంది చూడండి, జెడ్. ఇది ఇలా అన్నాం అనుకో వెనక్కి వెళ్ళిపోతుంది, కొద్దిగా ముందుకు తీసుకున్నాం అనుకో ఇమేజ్ ముందుకు వస్తుంది. తర్వాత ఇక్కడ XY ఉంది కదా, దాంతో నుంచి కొద్దిగా ఇట్లా జరుపుకోండి, మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని. ఇంకొంచెం పెద్ద కావాలంటే డబ్బా సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఓకే, చూడండి వచ్చేసింది కదా. ఇంతే సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేయండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, షేర్ ఐకాన్ క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.